నా పేరు పరమానందయ్య. నాకు 12 మంది శిష్యులు. వారు పక్క ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. తిరుగు ప్రయాణంలో చీకటి పడ్డది. ఒక వాగు దాటాల్సి వచ్చింది. వాళ్ళు ఏం చేశారో చూద్దాం. ఇప్పుడు రాత్రి అయింది కదా, వాగు దినమంతా ప్రవహించి అలసిపోయి ఉంటుంది. అది నిద్రపోయే సమయం చూసి మనం దాటుదాం. మరి వాగు నిద్రపోతుందో లేదో ఎట్లా తెలుస్తుందిరా? ఓహో, అదంత పని చిటికలో చేస్తా చూడు. అది ఎట్లా పడుకున్నా తెలియదు కదా. వాగు ఇంకా నిద్రపోలేదురా. చప్పుడు వస్తుందిరా, పడుకోలేదు. చిలివితో ఉందిరా వాగు. నేను వార్తలు పెట్టినని నా మీద పగబట్టి ఉందేమోరా. ఏం కాదురా, మన గురువు ఉన్నారు కదా, మనకేం కాదు. భయం ఎందుకు? అది నిద్రపోయిందా నిద్రపోలేదా నేను చూసేసి వస్తా. బాగా నిద్రపోయింది. అదే బాగా నిద్రపోయింది. అదే కత్తితోటి నేను అలా అక్కడ ఇక్కడ తిప్పి కిక్కు మనం లేదు. అంటే బాగు నిద్రపోయినట్టే కదా. అవునరా, మన అలిగిడికి వాగుకు తెలివితోనే ఉంటుంది. అందరం మనకేం భయం. మనం ఒకరి చేయి ఒకరం పట్టుకొని దాటుదాం. మీరందరూ వరుసలో నిలబడండి, నేను లెక్క పెడతా. 1 2 3 4 5 6 7 8 9 10 11 మందినే ఉన్నాంరా. మనలో వాగు ఒకరిని మింగేసిందిరా పగబట్టి. లెక్క పెడతా. 1 2 3 4 5 6 7 8 9 10 11. అవునురా, 11 మందినే ఉన్నాము. గురుగారు ఇంకో వాగులో మనలో ఎవరినో ఒకరిని మింగేసింది గురుగారు. బాగా నమ్మిందా? మళ్ళా లెక్క పెట్టాలి. నేను లెక్క పెడతా. 1 2 3 4 5 6 7 8 9 10 11 మంది ఉన్నారు గురుగారు. అరే ఏది వాళ్ళు నువ్వే లెక్క పెట్టుకోలేవురా. ధన్యవాదాలు గురుగారు. మీరు ఇంకోసారి అట్లా చేయొద్దు. తెలివి నెత్తిలో పెట్టుకున్నారు. తెలివితో ప్రయత్నించాలి. తర్వాత లెక్క పెట్టినప్పుడు నువ్వే లెక్క పెట్టుకోవాలి. మీరే లెక్క పెట్టుకోవాలి. బాగా మింగదో చేయొద్దు.